స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. రండి యేసుని కొనియాడి, రండి యేసుని కొనియాడి, రక్షణ పొందగ ఈ బలిలో, రక్షణ పొందగ ఈ బలిలో. స్వాగతం ఓ జనులార, సుమ స్వాగతం ఓ దైవజనమా. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. యావే దేవుని అనురాగం, ప్రజలకు రక్షణ ఆత్మబలం. ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రేమ నేర్పిన ప్రభు యేసు, ప్రాణ సమర్పణ ఈ యాగం, ప్రాణ సమర్పణ ఈ యాగం. స్వాగతం ఓ జనులార, శుభ స్వాగతం ఓ దైవజనమా. స్వాగతం ఓ జనులార, శుభ స్వాగతం ఓ దైవజనమా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు పైరెడ్డి బాలరెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును, మరియు పైరెడ్డి సుధారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని పైరెడ్డి జత్రుతమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ రెడ్డి వెంగళరావు మేరీ సుశీల కుటుంబంలో జన్మదినం జరుపుకుంటున్న సబ్బవరపు శిరీషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏరువ ఆనందరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ సుందరమ్మ మరియు సరిత, శ్వేత, రాహుల్ అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం అరకు విచారణ పి నిర్మలా దివ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సాలూరు 1 విచారణ ఈ నెల 10న ప్రభువునందు విశ్రమించిన కీర్తిశేషులు శ్రీ గండిపల్లి ప్రసాదరావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా నిర్మల, దివ్యరోజ, బాలశ్రావ్య, రాజేష్, విహాన్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ మెహిదీపట్నం నుంచి ఖాజా పుష్ప కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. దిస్ మ్యాస్ ఈజ్ ఆఫర్డ్ ఫ్రమ్ జ్ఞానాపురం parish of Visakhapatnam Archdiocese for Sabbavarapu Sirisha on her birthday for good health and good future, and thanking God for all the graces received offered by the holy family members. Today's Rosary, Divine Mercy Chaplet, Word of God and Holy Hour also offered for this family and their intentions. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ప్రియ స్నేహితులారా, క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవుని యొక్క జీవిత విధానాన్ని ప్రభువు
ఈరోజు వెలుగుతున్నటువంటి దీపముతో పోలుస్తూ ఉన్నారు. వెలుగుతున్నటువంటి దీపము చీకటిని పారద్రోలుటయే కాక మనకు ఇతర వస్తువులను చూడటానికి ఆ దీపం మనకు వెలుతురునిస్తూ ఉంది. క్రైస్తవుడు కూడా దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబించేటటువంటి విధముగా తన ద్వారా ఇతరులు దేవుని ప్రేమను చూసేటటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభువు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మనము సుమారుగా 103 మంది పునీతుల పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈ 103 మంది కొరియా దేశములో ప్రభువు కోసం వేద సాక్షులుగా రక్తాన్ని చిందించినటువంటి వారు. వారిలో ప్రథముడు పునీత ఆండ్రూ కిమ్ అనేటటువంటి గురువు, ఆ తర్వాత పునీత పౌలు చొంగు అనేటటువంటి ఒక గృహస్థ క్రైస్తవుడు. ఈ 103 మంది తమ విశ్వాసం కోసం తమ రక్తాన్ని చిందించారు, ప్రభువు కోసం ధారబోశారు. ఈ విధముగా వెలుగుచున్నటువంటి వత్తి వలె, దీపము వలె ఇతరులకు త్రోవ చూపించారు. మనము కూడా వారి వలె వారి సుమాత్రకు అనుసరించే శక్తినివ్వమని పూజలో ప్రార్థిస్తూ మన తప్పిదములను తలచుకుని ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపునని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ప్రపంచమందట నీ బిడ్డల సంఖ్యను అధికము చేయుటలో ప్రమోదము చెందితివి. పునీత అంద్రియాకిం అతని అనుచరుల రక్తమును క్రైస్తవులు అను పంటను సమృద్ధిగా ఫలింపగల విత్తనముగా రూపొందించితివి. కావున మేము వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా క్రైస్తవ విశ్వాసములో బలపడునట్లు, దైవానుగ్రహములను పొందునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు. మొదటి పఠనము ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. పారసిక రాజైన కోరేషు ఏలుబడి మొదటి ఏట ప్రభు అతని అంతరంగమును ప్రబోధించెను. కనుక అతడొక లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తన రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభు ముందుగానే ఇర్మియా ద్వారా
పలికిన పలుకు నెరవేరినట్లు ఈ సంఘటన జరిగెను. పారసిక ప్రభు అయిన కోరేషు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ లోకమంతటికి అధిపతి చేసెను. ఆయన యూదా రాష్ట్రమందలి యెరూషలేమున నన్నొక దేవాలయము నిర్మింపుమని కోరెను. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికీ ఆయన బాసటయై ఉండునుగాక. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు. ఆయన యెరూషలేముల పూజలందుకొను ఇజ్రాయేలు ప్రభువు. ఇన్నాళ్ళు ఇచ్చట శేషజనముగా బ్రతుకుచున్న ఆ ప్రభువు భక్తులు యెరూషలేమునకు తిరిగిపోవుటకై ఇరుగు పొరుగు వారును తోడ్పడుదురుగాక. వారు ఆ భక్తులకు వెండి బంగారములను, వస్త్ర సామాగ్రిని, పశుగణమును, యెరూషలేమును దేవాలయమును అర్పించుటకు ఇయ్యవలెను. అప్పుడు యూదా, బెన్యామీను గోత్రముల అధిపతులు, యాజకులు, లేవీయులు, ప్రభువు వలన ప్రబోధితులైన వారందరూ ప్రభు మందిరమును పునర్నిర్మించుటకై యెరూషలేమునకు వెళ్ళుటకు సంసిద్ధులైరి. ఇరుగు పొరుగు వారు ఆ భక్తులకు వెండి బంగారములు, వస్తు సామాగ్రి, పశువులు, విలువగల బహుమతులు దేవాలయమున అర్పించుటకు స్వచ్ఛంద కానుకలిచ్చిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభువు మనలను యెరూషలేమునకు తరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరార నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అన్యజాతి వారును ప్రభు వీరికి ఘనకార్యములు చేసినని పలికిరి. అందరూ ప్రభు మనకు గొప్ప కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. మనము మిగుల సంతసించితిమి. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు ఎండిన ఏరులు వాననీటితో నిండినట్లుగా మమ్ము మరల సంపన్నులను చేయుము. కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంటలు కోసుకుందురు. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ఏడ్చుచు విత్తుటకు విత్తనము లెత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు వనలతో తిరిగి వత్తురు. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. నీ నామమునా మధుర సంగీతము, నీ వాక్యమునా జీవన వేదము. నీ నామమునా మధుర సంగీతము, నీ వాక్యమునా జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. దీనాత్ములు
ప్రభువారు పొందెదరు. కాలాలు మారినా సూర్య చంద్రులే ఆగినా కాలాలు మారినా సూర్య చంద్రులే ఆగినా మారదు నీ దివ్య వాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం, మారదు నీ జీవ వాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము వచనములు 16 నుండి 18 వరకు. యేసు ఇట్లు పలికెను, ఎవడైనను దీపము వెలిగించి దాని మీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చు వారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువు నందు ప్రియ మిత్రులారా, ప్రభువు చెప్పినటువంటి ఉపమానాలలో ఒక చిన్న ఉపమానాన్ని ఈరోజు మనము సువార్త ద్వారా ధ్యానము చేస్తున్నాం. కేవలం 2 వచనాలు మాత్రమే కలిగినటువంటి ఉపమానం ఇది. దీపస్తంభము ఉపమానము. చిన్నప్పుడు మనందరం కూడా ఒక ప్రయోగం చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు పిల్లలకి ఆడుకోవటానికి సెల్ ఫోన్లు ఉన్నాయి, వీడియో గేమ్స్ ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. కానీ మనం పెరిగేటటువంటి రోజుల్లో అటువంటివేమీ లేవు. కాబట్టి చిన్న ప్రయోగాలు చేసేవాళ్ళం. ఏంటి ఆ ప్రయోగాలంటే, ఒకటి, ఒక భూతద్దాన్ని పట్టుకొని వచ్చి ఎండలో దాన్ని పెట్టి దాని కింద ఒక పేపర్ పెట్టి కదలకుండా ఉంచితే ఏమవుతుంది? ఆ పేపరు తెలుసా ఇప్పుడు పిల్లలకి? అది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్యాకెట్ నుంచి వస్తాయని చెప్తారు. మరి మనం ఆ ప్రయోగం చేసేవాళ్ళం. ఆ భూతద్దం ఏం చేస్తుంది? సూర్యుని యొక్క వేడినంతటిని కూడా మొత్తం గ్రహించి ఆ ఏ ప్రదేశమైతే అది పడాలి అని మనం ఎంత దగ్గరగా పెడితే అంత ఎక్కువగా దాన్ని లాగుతుంది. దాన్ని లాగేసి కొద్దిసేపు తర్వాత అక్కడ పేపర్ బొక్కపడి కాలిపోతుంది. ఇక్కడ ఈ భూతద్దం చేసే పని ఏంటంటే, సూర్యుని యొక్క వేడిమిని, వెలుగును, కాంతిని, శక్తిని అది గ్రహించి అది తనలో ఉంచుకోవట్లేదు. ఏం చేస్తుంది? అది మళ్ళీ వేరే వస్తువు మీదకు పంపిస్తుంది. క్రైస్తవ జీవితం కూడా అటువంటిదే, ఈ భూతద్దము లాంటిదే. ఏం చేయాలి క్రైస్తవుడు? దేవుని యొక్క ప్రేమను పొంది ఈ భూతద్దం వలె తనలో ఉంచుకోకూడదు. తనలో ఉంచుకోకుండా ఇతరులకు మనం దాన్ని ఇచ్చివేయాలి. అద్దాలు 2 రకాలు ఉంటాయి. ఏంటి 2 రకాల అద్దాలు?
ఒకటేమో ఫేస్ చూసుకునేది, రెండో అద్దం ఎటువంటిది? ఒకటేమో చూసుకుంటే మన ముఖం మనకే కనిపిస్తుంది. రెండవ రకం అద్దం ఏంటి? మనకు కనపడం, అవతల వాళ్ళు కనపడతారు. కారుకు ఉండే గ్లాస్ అద్దాలు కానీ, లేకపోతే కళ్ళకు పెట్టుకునే అద్దాలు కానీ, ఇవన్నీ కూడా అద్దము ద్వారా మనం ఇతరులను చూస్తాం. మొదటి అద్దం అయితే మనమే చూసుకుంటాం. ఏంటి ఈ రెండిటికి తేడా? ఈ మొదటి అద్దం ఎందుకు మనమే కనిపిస్తాం, రెండవ అద్దం మనం కనపడకుండా వేరే వాళ్ళు కనిపిస్తారు. ఏంటి ఈ రెండు అద్దాలకు ఉన్నటువంటి తేడా? ఏంటంటే మామూలు అద్దానికి సిల్వర్ కోటింగ్ వేస్తే అది ఏం చేస్తుంది? మనమే కనపడేటట్లు చేస్తుంది. అంతే, నీ కళ్ళకు కూడా వెండి కోటింగు, బంగారం కోటింగు వేసుకున్నావు అనుకో, నీకు నువ్వే కనపడతావు, ఇంకా పక్కనోడు కనపడ్డు. ఆ విధముగా ఉండదు. ఈ భూతద్దం ఏం చేస్తుంది? మొత్తాన్ని కూడా గ్రహించి మళ్ళీ పంపిస్తుంది వేరే దాని మీదకు. క్రైస్తవ జీవితం ఆ విధముగా ఉండాలి. మనం షిప్పులు ఎట్లా ప్రయాణం చేస్తాయి, ఏ విధముగా మన ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద నౌకలన్నీ కూడా లైట్ హౌస్ అని ఉంటుంది సముద్రపు ఒడ్డున. ఈ లైట్ హౌస్ను ఎందుకు, దాని ఉద్దేశం ఏంటంటే, లైట్ హౌస్ యొక్క ఉద్దేశం ఏ విధముగా రోడ్డు మీద ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేస్తామో, సముద్రంలో ట్రాఫిక్ని ఈ లైట్ హౌస్ కంట్రోల్ చేస్తుంది. ఆ లైట్ను చూచి ఆ ఓడ నడిపేటటువంటి నావికుడు, ఆ కెప్టెన్ దాని సూచనలను పాటిస్తాడు. ఆ తర్వాత లైట్ హౌస్ ఏం చేస్తుందంటే, ఏ ప్రదేశములో అది ప్రమాదకరమైనటువంటి ప్రదేశం ఉందో సముద్రములో, ఆ లైట్ హౌస్ చెప్తూ ఉంది. క్రైస్తవుడు కూడా ఈ లైట్ హౌస్ లాంటివాడు. ఈ లోకములో మనము ప్రభు యొక్క వెలుగును ఇతరులకు అందించాలి. కీర్తన గ్రంథం 36:9 ఆయన వెలుగులో మనము కూడా వెలుగును చూసెదము అని మనం వింటూ ఉన్నాం. అందుకే ప్రభువు క్రైస్తవ జీవితం దీపస్తంభము లాంటిది. దీపం ఏం చేస్తుంది? మనకు ఇతర వస్తువులను చూపిస్తుంది దీపం. అట్లానే మనము దేవుని ప్రేమను ఇతరులకు చూపించేటటువంటి దానికే ప్రభువు ఈరోజు అటువంటి ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీతులు ఈ దీపస్తంభం వలె జీవించారు. పునీత ఆండ్రూ కిమ్ మరియు అతని సహచరులు. కొరియా దేశానికి క్రైస్తవ మతం 1700 ప్రాంతంలో వచ్చింది. అయితే కొరియా దేశస్థుల యొక్క గొప్పతనం మన క్రైస్తవ విశ్వాసములో ఏమనగా, ఒక గురువు ద్వారానో, ఒక బిషప్ గారి ద్వారానో వారి యొక్క క్రైస్తవ మతం మొదలు కాలేదు. గృహస్థ క్రైస్తవులు వారు సొంతగా ఇతర దేశాల నుంచి కథోలిక పుస్తకాలను తెప్పించుకొని వారంతట వారే క్రైస్తవ మతాన్ని సుమారుగా 12 సంవత్సరాల పాటు ఏ గురువు అక్కడ లేకుండా ఈ గృహస్థ క్రైస్తవులే క్రైస్తవ మతాన్ని కొరియా దేశంలో ప్రారంభించుకున్నారు. అయితే ఆ రోజుల్లో జెస్విట్ గురువులు ఆ దేశం వెళ్ళినప్పుడు 1777 సంవత్సరంలో ఆ దేశంలో 4000 మంది కథోలికులు ఉన్నారు. అయితే ఈ 4000 మంది కథోలికులకు గురువు అంటే తెలియదు. ఏ గురువును కూడా చూడలేదు. చూడకుండానే వాళ్ళు కథోలిక విశ్వాసాన్ని అనుసరించారు, నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ దేశంలో, కొరియా దేశంలో మొట్టమొదటి గురువు అయినటువంటి వ్యక్తి ఈరోజు మనము కొనియాడేటటువంటి ఆండ్రూ కిమ్. ఆండ్రూ కిమ్ ఆయన ఆ దేశంలో సెమినరీలు కానీ ఏమీ లేనందువల్ల 2000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు సెమినరీలో చదువుకోవటానికి. చైనా దేశం వెళ్ళి అక్కడ గురువు తర్ఫీదు పొందాడు సెమినరీలో. ఆ తర్వాత తిరిగి తన దేశానికి వచ్చి ఏం చేశాడంటే, రహస్యముగా సువార్థికులను రప్పించాడు తన దేశానికి.
అందువల్ల ఆయన్ను పట్టుకొని కొట్టి తలను నరికివేశారు. ఈ విధముగా అతనితో పాటు ఇంకా 102 మంది 1839లో ఈయన చంపబడ్డాడు. ఆ తర్వాత 1866, 1867 ఈ సంవత్సరాలలో ఈ 103 మంది కథోలిక విశ్వాసం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వీరందరినీ 2వ జాన్ పాల్ పోపు గారు 1984 సంవత్సరం మే 6వ తేదీన పునీతులుగా ఆయన వారి దేశంలోనే ప్రకటించి ఉన్నారు. మరి ఈ ఆండ్రూ కిమ్తో పాటుగా పాల్ చాంగ్ అనేటటువంటి గృహస్థ క్రైస్తవుడు కూడా, ఆయన కూడా తన రక్తాన్ని వేదసాక్షిగా ప్రభు కోసం చిందించాడు. ఈ 103 మంది వేదసాక్షులు ఈరోజు మనము సువార్తలో విన్నటువంటి దీపస్తంభము లాంటి వాళ్ళు. అక్కడ క్రైస్తవ విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళే ఏ విధముగా ఆ భూతద్దం సూర్యుని వేడిమిని పొంది అది పేపర్ మీదకు మరలుస్తుందో, దైవ ప్రేమను, దైవ రాజ్యాన్ని వీళ్ళు స్వీకరించి తమ దేశమంతటా చాటడం కోసం తమ ప్రాణములు కూడా అర్పించారు. అయితే ప్రభువు ఈరోజు సువార్తలో ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది కూడా తీసివేయబడును అని చెప్తున్నారు. న్యాయమేనది? న్యాయమా అన్యాయమా? ఏం చెప్తున్నారు ప్రభువు? ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి అతని దగ్గర ఉన్న కొంచెము కూడా తీసివేయబడును అతని యొద్ద నుంచి అని ప్రభువే చెప్తున్నారు. అది న్యాయమా అన్యాయమా? మంచిది అట్లా చేయటం మంచిది కాదా? మరి మీరు ప్రభువు కంటే గొప్పోళ్ళు, ఆయన చెప్పింది తప్పు అంటున్నారు. మంచిదేనా? ఇంకా అది కాకపోతే ఇదే కదా. ఎందుకు? దీని అర్థం ఏంటి? ప్రభు చెప్పేది ఉన్నవానికి ఇయటం అంటే డబ్బుల గురించి కాదు. మన ఆలోచన అంతా ఇప్పుడు అదే పోతుంది. ఉన్నవానికే ఇస్తాడంటే ఇదేం దేవుడు, మంచి దేవుడు కాదనుకుంటాం. ఇక్కడ ప్రభు చెప్తుంది విశ్వాసం. మీరు గమనించినట్లయితే విశ్వాసం ఉన్నవానికి అది అభివృద్ధి పరుచుకునే కొంది ఎక్కువైతుంది. అయితే కొంచెం విశ్వాసం ఉన్నోడికి ఏమవుతుంది? అది కూడా చిన్న చిన్నగా పోతుంది. అది ప్రభు చెప్పేది. ఇక్కడ ఆస్తిపాస్తులు లేదా తెలివితేటలు, అందచందాలు, అష్టైశ్వర్యాల గురించి కాదు. ఉన్నవానికే ఇయ్యబడుతుంది. ఏంటంటే మనకున్న విశ్వాసాన్ని గనక మనం కాపాడుకుంటే అది దినదినాభివృద్ధి చెందుతుంది. అందుకే ఉన్నవానికి ఇంకా ఇయ్యబడుతుంది. లేని వానికి, కొంచెం విశ్వాసం ఉన్నవాడి గనక దాన్ని పట్టించుకోకపోతే అది కరిగిపోతుంది. విశ్వాసం అనేది చందమామ లాంటిది. ఏంటిది చందమామ? చందమామ పెరగకపోతే తగ్గిపోతుంది, అవునా? పెద్దదన్న అవుతుంది లేదా చిన్నదన్న అవుతుంది. అంతేగాని నిన్నున్న చందమామ ఇదే రోజు అదే సైజులో ఉంటుందా? ఉండదు. విశ్వాసము కూడా అంతే. నిన్నున్నంత విశ్వాసమే ఈరోజు ఉండదు మనకి. అది కూడా చందమామలాగా పెరుగునన్నా పెరుగుతుంది, లేకపోతే తరిగిపోనైనా తరిగిపోతుంది. అందుకే దానిని పరిరక్షించుకోవాలి అనగా అనుదినము మనము ఆ ప్రభు యొక్క వెలుగును పొంది ఇతరులకు ఇవ్వాలి. ఇతరులకు ఇవ్వటం అనేది ఎంతో ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఆ దీపస్తంభం ఆ వెలుగును ఇతరులకు ఇస్తుంది, తనలో ఉంచుకోదు అది. అట్లా అని ఇతరులకు ఇవ్వకపోతే ఏమవుతుంది? భూతద్దం ఉంది, తాను పొందినటువంటి ఆ వెలుగు అది మళ్ళీ పంచకపోతే అది కూడా కాలిపోతుంది. అట్లానే బావిలో ఊరేటటువంటి నీరు అది ఎవ్వరు తీసుకోకపోతే, ఇతరులకు ఇవ్వకపోతే పాచిపట్టిపోతుంది, ఇక ఊట రాదు. మానవ జీవితం కూడా అంతేనని ఈరోజు గ్రహిద్దాం. ఆమెన్. అందరం నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ కూడా దీవించండి. మేమందరము మాకు చేతనైనటువంటి రీతిలో దీపస్తంభము వలె ఇతరులకు వెలుగురిచ్చేటటువంటి జీవితాన్ని జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తున్నాం. వారి ఉద్దేశాలను, తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. వారి యొక్క సహృదయానికి, ఉదార స్వభావానికి వారిని హేరాళముగా దీవించి, అదే విధముగా కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ స్వస్థపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణలు, నీ ప్రేమ కరముతో ముదమారా అర్పింతునయ్యా నా సర్వమును, ఈ దివ్య పూజలో మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను, నీ ప్రేమ కరముతో ముదమారా. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీ నాకున్నదంతయు నీదే ప్రభు. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీ నాకున్నదంతయు నీదే ప్రభు. నాకున్నదంతయు నీదే ప్రభు. అర్పింతుమయ్యా నా సర్వమును, ఈ దివ్య పూజలో మనసారా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్టులా ప్రార్థించుదాము. ప్రభువా నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా బలి స్వీకరించుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, నీ ప్రజలు అర్పించు అర్పణలను దయతో స్వీకరింపుము. పునీత వేద సాక్షుల విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా లోకరక్షణార్థము మా జీవితములు కూడా నీకు ఆమోదయోగ్యమైన బలులుగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించున్నప్పుడు నీవు మహిమపరచబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకుటిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున దేవదూతల బృందముతో ఏకమై మీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నె తల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత కిమ్ మరియు అతని సహచరులతోను, సకల పునీతులతో పాటు మాకును నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నీకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రారండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రారండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షులను సన్మానించు ఈ తరుణములో మేము మహాయోధులు భుజించు ఆహారముతో పోషింపబడితిమి. తద్వారా మేము విశ్వాసపాత్రముగా క్రీస్తుతో ఐక్యమై జీవించుచు మానవుల రక్షణ కొరకు శ్రీ సభలో కృషి చేయునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి.
నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియు మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరికి ఈ వందనములు. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపారసం గల దేవా నీ కృపల మమ్మును గాచితివా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా.